సీఎం జగన్మోహన్ రెడ్డికి నాకు పరిచయమే లేదు. సోదరుడిపై వైఎస్ షర్మిలారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్. ఆంధ్రప్రదేశ్ సీఎం సోదరుడు జగన్పై ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడని, ఈ జగన్మోహన్ రెడ్డి నాకు పరిచయం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, వైఎస్ఆర్ బిడ్డ నిలబడుతుందని తెలిపారు. ఈ నిర్ణయం నాకు సులువైంది కాదని, ఈ నిర్ణయం నా కుటుంబాన్ని చీలుస్తుందని తెలుసు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. జగన్ నా అనుకున్న వాళ్లను అందరినీ నాశనం చేశాడు, హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడని ఫైర్ అయ్యారు. కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇచ్చాడు. ఇదే తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన వాళ్లకు శిక్ష లేదు, హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవు అని అసహనం వ్యక్తం చేశారు. మళ్ళీ అవినాష్ రెడ్డికి సీటు ఇవ్వడం తట్టుకోలేకపోయానన్నారు. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని, వైఎస్ వివేకానందరెడ్డి రక్తాన్ని పునాదులుగా చేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కోటలు కట్టుకున్నారని, రక్త పిపాసతో కొట్టుమిట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డికి పరాభవం తప్పదని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్ షర్మిల